సుహాస్ ఒక హీరో అనడం కంటే ఒక నటుడు మంచి నటుడు అనిపించుకోవడానికి ప్రతి సినిమాతో ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే పుష్కలంగా హిట్ ముందే కనబడుతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు, ఆ కంటెంట్ అలా ఉంది, అర్థమవుతుంది. సో దానిలో మల్లికార్జున్ మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి అంటే నాయి బ్రాహ్మణుడిగా అటు బ్యాండ్గా చేయడానికి సుహాస్ ఎలా కష్టపడాల్సి వచ్చింది? అంటే ఒక యాక్టర్ మామూలుగా డైరెక్టర్ చెప్పిన విజన్ కావచ్చు, లేదంటే ఆయన థాట్ కావచ్చు వెళ్ళడం అనేది, సో మీరు అందులో వెళ్తే తప్ప ఆ క్యారెక్టర్ అనేది స్క్రీన్ మీదకి రాదు. సో దానికోసం సుహాస్ ఎలా కష్టపడాలి? మేము ఒక 1 month దాకా రిహార్సల్స్ చేసామండి. అండ్ ఆ బ్యాండ్ నేర్చుకోవడానికి ఒక 20-25 days అలా పట్టింది. అండ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడి వరకు ఉండాలి అన్నది అన్నీ డిస్కస్ చేసుకుని తర్వాత ఇంకా డైరెక్ట్ అంబాజీపేట వెళ్ళిపోయి చేసామండి. అంటే సెలూన్ షాప్లో అబ్బాస్ కటింగ్ అంటే ఆడికి కాదు కానీ కటింగ్ ఫ్యాన్ అని చెప్పేసి అనడం జరిగింది. సో అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా చూసినట్లయితే సెలూన్ షాప్లో మీరు వెళ్ళుంటారు, చాలా పోస్టర్స్ హీరోలు కనబడి ఉంటాయి. సో అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? యా అండి, చాలా గుర్తుకొచ్చినాయి. ఇది 2007లో జరిగిన కథ. సో చాలా గుర్తుకొచ్చినాయి, చాలా వాటికి కనెక్ట్ అయ్యాం నేను కూడా. చాలామంది కనెక్ట్ అవుతారండి, ఒక్క ఇన్సిడెంట్ గానే కనెక్ట్ అవుతారు. సో ఒక సీన్లో టీజర్లో అల్లు అర్జున్ గారిది సో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారి థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది, సో అదే బ్యానర్లో పనిచేయడం అనేది, సో గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో పనిచేయడం, సో ఎట్లా? చాలా హ్యాపీ అనిపించిందండి. మేము చాయ్ బిస్కెట్లో వర్క్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కోసం నేను సందీప్ గడ్ వెళ్ళేవాళ్ళం గీతా ఆర్ట్స్. అరే గీతా ఆర్ట్స్కి వెళ్ళినారా అని ఎక్సైట్ అవ్వకుండా, ఎవరికి తెలియకుండా ఎక్సైట్ అయ్యేవాళ్ళం. అలా ఇప్పుడు గీతా ఆర్ట్స్లో సినిమా హీరోగా చేయడం అనేది చాలా హై ఇచ్చిందండి నాకు. అంటే ఈవెంట్లలో సుహాస్ ఎందుకు షైగా మాట్లాడుతుంటాడు? అంటే పెద్దగా మాట్లాడలేకపోతుంటాడు, అంటే హిందీ హిట్స్ వచ్చాయి, యాక్టర్గా చేసుకున్నాడు. సో ఎందుకు మాట్లాడడానికి కొంత షైగా ఫీల్ అవుతుంది? జెన్యున్గా రాదండి. అంటే ఎప్పుడు బయటపడతావు ఇంట్రోవర్ట్ నుంచి? అంటే నాకు పదాలు కరెక్ట్గా సమకూరు. అంటే మీకు స్క్రిప్ట్ ఏమన్నా రైటర్ కదా, ఆల్రెడీ రైటర్ పద్మభూషణ్ మీరు. అంతే అంటే సినిమాలో చేయగలను కానీ ఏదైనా బయట కష్టం ఉంది కొంచెం. ధీరజ్ గారు, కాస్టింగ్ విషయంలో మీకు ఒక కన్వెక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్స్ వైపు చూడకుండా బేబీ చూసిన కాస్టింగ్ అలానే కుదిరింది. ఈ అంబాజీపేట కూడా కాస్టింగ్ విషయంలో చాలా కేర్ కనిపిస్తుంది. అంటే కొన్ని మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది కాస్టింగ్ బాగుందిరా, అంతా నేటివిటీకి తగ్గట్టు ఉన్నారని. ఈ కాస్టింగ్ విషయంలో ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీ నుంచి. దాని గురించి ఏం చెప్తారు? ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, శివానీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి. లేదండి, యాక్చువల్లీ కథ విన్న తర్వాత కాస్టింగ్ మీద ఒక 2 months డిస్కషన్ జరిగింది. అంటే హీరో అప్పటికే అంటే సుహాస్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు అనేది ఫిక్స్. దాని తర్వాత అదర్ క్యారెక్టర్స్ గురించి బాగానే ఒక 2 months జరిగింది. అంటే ఫస్ట్ లోకల్ని అనుకున్నాము, కొంచెం ఆడిషన్స్ చేసాము, తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదని మార్చుకున్నాము, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. ఎందుకంటే అదే మీరు అన్నట్టు ఫైనల్ కాపీలో అన్ని క్యారెక్టర్స్లో అందరు ఫిట్ అయినట్టుగా కనబడాలి అనేది మెయిన్ ఇంటెన్షన్.